తమిళనాడులో టీవీకే పార్టీ చరిత్ర సృష్టించింది. 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. హంగ్ రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు టీవీకే లేఖ రాసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరింది. టీవీకేకు 10 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మద్దతిస్తామని పలువురు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి అప్రమత్తమై రేపు అత్యవసర సమావేశం నిర్ణయించారు. గెలిచిన ఎమ్మెల్యేలందరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. ఇక టీవీకేకు 10 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి విజయ్ ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సో ఎలా ఉండబోతుందో అనుకోవచ్చు? శాలిని, దేశ రాజకీయాల్లోనే తీవ్ర ప్రభంజనం సృష్టించినటువంటి టీవీకే వ్యవస్థాపక విజయ్కి ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీని ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు పెట్టినటువంటి కొద్ది రోజుల్లోనే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో 107 స్థానాలు, అంటే 108 స్థానాలు వచ్చినప్పుడు కూడా అందులో విజయ్ 2 చోట్ల గెలిచాడు. కాబట్టి మొత్తం 107 స్థానాలకు సంబంధించిన దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 118 ఉంటే 107 స్థానాలు విజయ్ గెలిచాడు. అంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 10 మంది మద్దతు ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పటికే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే మద్దతు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా అన్నా డిఎంకే నేతలు 10 మంది తాము మద్దతు ఇస్తామంటూ కూడా టచ్లోకి టీవీకే పార్టీ నేతల టచ్లోకి వెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరోవైపు విజయ్ కాంగ్రెస్ అభ్యర్థులు, ఇప్పటికే గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు 5 సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ తమిళనాడులో గెలిచినప్పటికీ కూడా మిగిలినటువంటి సిపిఐ, సిపిఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా విజయ్ మంతనాలు జరుపుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సాయంత్రము అందరు ఎమ్మెల్యేలతో కూడా విజయ్ భేటీ అవుతారు. ఇప్పటికే గవర్నర్ని అపాయింట్మెంట్ కోరారు. దాదాపు 2 వారాల సమయం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు 2 వారాల సమయం కావాలంటూ కూడా విజయ్ ఇప్పటికే గవర్నర్కి లేఖను కూడా రాయింది. గవర్నర్ కూడా కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకే మరి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మరి 2 వారాల సమయం కోరింది. 2 వారాల సమయంలో మరి ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తారు? ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామని వస్తున్న నేపథ్యంలో మరి ఆ మద్దతుని విజయ్ తీసుకుంటారా లేదా వామపక్షాల వైపు మరోవైపు కాంగ్రెస్ నుంచి 5 గెలిచారు కాబట్టి వారి మద్దతు ఏమైనా కోరుతారా అన్నది కూడా రాష్ట్ర రాజకీయాలు, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా యావత్తు దేశం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు పోటాపోటీగా ఉన్నప్పుడు కూడా అనూహ్యంగా విజయ్ పార్టీని స్థాపించి విజయ్ ఇప్పుడు పార్టీని స్థాపించడమే కాకుండా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అటు విజయం సాధించాడు. కాబట్టి అనేక మెజార్టీ సీట్లను సాధించాడు. కాబట్టి ఖచ్చితంగా విజయ్కి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే సినీ
రాజకీయంగా చాలామంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు సైతం విజయ్కి అభినందనలు తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపు గవర్నర్ దగ్గర 2 వారాల సమయం విజయ్ కోరారు. ఇక ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఎమ్మెల్యేలతో భేటీ, గెలిచినటువంటి అభ్యర్థులతో అందరితో కూడా విజయ్ భేటీ అవుతారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా రాష్ట్ర రాజకీయంగా కూడా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు తాము మద్దతు ఇస్తామంటూ కూడా టచ్లోకి వచ్చిన నేపథ్యంలో వారి మద్దతుని విజయ్ చేరుకుంటారా లేదా, మరి కాంగ్రెస్ అభ్యర్థులు 5 గెలిచినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, సిపిఐ సిపిఎం అభ్యర్థులు, వామపక్షాల అభ్యర్థుల మద్దతు ఏమన్నా తీసుకుంటారనేది కూడా రాష్ట్ర రాజకీయాలు, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. శాలిని, అలాగే సునీల్, ఇప్పటికే 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకే టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇటు విజయ్ అయితే 2 వారాల సమయం కోరారు. ఈ 2 వారాల సమయంలో ఎలాంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చు. ఇప్పుడు విజయ్ ఎవరికి ఎక్కువ ఓకే చెప్పే అవకాశం ఉంది, ఇటు చిన్న పార్టీలకా లేక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకా? విజయ్ మొదటి నుంచి కూడా డిఎంకేకు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానే పోరాటం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో అతనిపై నమోదైనటువంటి కేసులు తనకు సినిమాని విడుదల కాకుండా కూడా అక్కడ ఏ విధంగా అడ్డుకున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతలు ఏ విధంగా తనకు మద్దతు ఇవ్వలేదో ఇవన్నీ కూడా విజయ్ చూసి ఉన్నాడు. ఎందుకంటే అనేక చోట్ల కూడా అతనికి అవమానం జరిగింది. మరోవైపు బీజేపీ అతనిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే అన్నాడీఎంకే మద్దతు తీసుకోను అని గతంలో కూడా విజయ్ అనేక సార్లు అనేక సభల్లో కూడా మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన బలాన్ని, అంటే తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దాదాపు 118 స్థానాలు అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి ఇంకా కేవలం 10 స్థానాలు మాత్రమే కొంత తేడా ఉంది. కాబట్టి ఈ తేడాని ఫుల్ఫిల్ చేసే దిశగా మరి కాంగ్రెస్ అభ్యర్థులు 5 గెలిచారు. కాబట్టి 5 మద్దతు తీసుకుంటే కూడా ఇంకా మళ్ళీ 5 మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 5 మద్దతు కోసము సిపిఐ వామపక్షాల మద్దతు, కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడ, సిపిఐ సిపిఎం నేతలు కూడా కొన్ని స్థానాల్లో గెలిచారు. కాబట్టి వారి మద్దతు ఏమైనా తీసుకుంటారా లేదా అన్నాడీఎంకే మద్దతు ఇస్తామని వస్తున్నారు. కాబట్టి వారి మద్దతు ఏమైనా తీసుకుంటారా అనేది ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరు ఎమ్మెల్యేలు సాయంత్రము గెలిచినటువంటి టీవీకే అభ్యర్థుల ఎమ్మెల్యేల మొత్తం కూడా సమావేశం అయిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ దగ్గర 2 వారాల సమయం కోరారు. గవర్నర్ కూడా ఆమోదించారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కొంత ఫుల్ ఫ్లెడ్జ్గా తనకు మెజార్టీ సీట్లు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో విజయ్ అయితే ఈరోజు సాయంత్రము వారి సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి కీలక నిర్ణయం కూడా పార్టీలో తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అందరు ఎమ్మెల్యేలతో దగ్గర మద్దతు తీసుకొని ఏ పార్టీ మద్దతు తీసుకోవాలి, డిఎంకే మద్దతు తీసుకోవాలా, అన్నా డిఎంకే మద్దతు తీసుకోవాలా, లేదా వామపక్షాల మద్దతు ఏమైనా, కాంగ్రెస్ మద్దతు ఏమైనా తీసుకోవాలన్న దానిపై కూడా చర్చించిన తర్వాత తమ అభ్యర్థులతో పార్టీలో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా కూడా విజయ్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎల్పీ సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఇప్పటివరకు అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు అఫీషియల్గా మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత అతను ఏకపక్షంగా ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం కూడా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా అతను మెజార్టీ స్థానాలు గెలుపొందాడు. మొత్తం ఒంటి చేతితో నడిపించినటువంటి విజయ్ తన డ్రైవర్ని సైతము సీట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు పార్టీ నేతలతో, గెలిచినటువంటి అభ్యర్థులతో భేటీ అయిన తర్వాత పార్టీని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏర్పాటు చేయాలి, పార్టీని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాలపై కూడా కులంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.